హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ మధ్యాహ్నం. మీరు చూస్తుంది మా చిన్ని సపోటా చెట్టు. ఇది కూడా నేను మొన్న ఒక మామిడి చెట్ల వీడియో పెట్టాను కదండి, దానిలాగానే ఆ మామిడి చెట్టు లాగానే ఇది కూడా ఆ మామిడి చెట్టుతో పాటు పెట్టిందే. దీని వయసు కూడా 2 సంవత్సరాలే. ఇది కూడా పోయిన సంవత్సరం కొన్ని పిందెలు పడాయి. మళ్ళీ ఇప్పుడు మామిడి చెట్టు లాగానే సేమ్ దీనికి కూడా 5 కాయలు మాత్రమే ఉన్నాయి. చూడండి, నేను కాయలు చూపిస్తాను. ఇదొకటి, 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 ఇక్కడొకటి, తర్వాత కింద ఒక కాయ ఉంది. ఈ సపోటా పళ్ళు మనం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఎంతో ఆరోగ్యప్రదమైనది మనకి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి, ప్లస్ గ్లూకోజ్ కూడా ఉంటుంది. విటమిన్ ఏ ఉండి మనకి కంటి రుగ్మతలు ఏ ఉన్నా అవి రాకుండా మనల్ని కాపాడుతాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైనవన్నీ దీంట్లో ఉన్నాయండి. ఇది బాగా ఎక్కువగా ఫైబర్తో ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. లావుగా ఉన్నవాళ్ళు రోజు తీసుకోవడం వల్ల, ఈ సపోటా పళ్ళు తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఇది శరీరానికి సత్వరమే శక్తిని అందిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ వీటిని తీసుకుంటే వాళ్ళకి ఉన్న ఎక్కువ వికారం అనేది తగ్గిపోతుంది. వీటి విత్తనాలు కూడా మనకు ఉపయోగపడతాయండి. ఈ విత్తనాలని మనకి ఏదైనా పురుగు కుట్టినప్పుడు ఆ పురుగు కుట్టిన ప్రదేశంలో విత్తనాల చూర్ణాన్ని రుద్దితే నొప్పి అనేది తగ్గిపోతుంది. ఆ విత్తనాల నూనె కూడా జుట్టుకి రాసుకుంటారండి కొంతమంది. రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి, షుగర్ పేషెంట్స్ అస్సలు దీన్ని తీసుకోకూడదు. దీంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా షుగర్ అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క మైనస్ తప్ప దీంట్లో ఇంకా వేరే ఏ నష్టం మనకి లేదండి. అందుకని ఈ పళ్ళు తీసుకోవడం చాలా మంచిది. తినడానికి కూడా తియ్యగా ఉండి అందరూ తినడానికి ఇష్టపడతారు. అట్లాంటి సపోటాలని ఖచ్చితంగా తీసుకోండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. సపోటాలు తినడం మాత్రం మర్చిపోకండి.